చెప్తున్నారా? తండ్రి సిగరెట్ తాగుతాడు, కొడుకుని సిగరెట్ తాగొద్దు అంటాడు. తండ్రి బయటికి వెళ్ళి తిరిగి వస్తూ ఉంటాడు, కొడుకు నువ్వు తిరగొద్దురా అంటాడు. తల్లి ఏదో చేస్తుంది కానీ కూతురిని కంట్రోల్లో పెడద్ది. ఇవన్నీ అన్నీ పాటించి చేస్తున్నారా? తర్వాత గరికపాటి గారికి ఆవిడతో ఆ సంబంధం ఏర్పడే వయసులో అంత మెచ్యూరిటీ లెవెల్స్ లేకపోవచ్చు. ఎందుకంటే అది కొన్ని దశాబ్దాల క్రితం జరిగింది. అప్పుడు గరికపాటి గారి జీవన ప్రయాణంలో ఆయన ఒకసారి చెప్తారు, నేను కమ్యూనిస్ట్ అని చెప్తారు. రంగనాయకమ్మ గారి పుస్తకాలు చదివి ఆయన ప్రభావితం అయ్యారు. ఆయన ఆ రంగనాయకమ్మ గారి కమ్యూనిస్టులకి సామాజిక స్పృహ ఉంటుంది. కమ్యూనిస్టు పుస్తకాలు చదివిన వాళ్ళకి, కమ్యూనిజం భావాలను ఇష్టపడిన వాళ్ళకి, ప్రభావితమైన వాళ్ళకి సామాజిక స్పృహ ఉంటుంది. ఆ సామాజిక స్పృహే ఆయనలో కనపడుతుంది. ఆయన జోడించే చెప్తారు. ఆయనకి ఒక రకమైన వేదన ఉంది. ఈ సమాజంలో ఏంటి అత్త కోడల సంబంధం ఏంటి, ఎంత భయంకరంగా తయారైందండి, అత్త ఎలా చేస్తుంది ఏంటి, ఇలా ఉండొద్దు అని కసిరినట్టు చెప్తారు, వాళ్ళ మీద ఆరోపించినట్టు చెప్తారు, ఒక రకంగా అహంకారంగా చెప్తారు. ఇదంతా ఒకటి వేదన, రెండోది అసలు అహంకారం లేదని నేను అన్నాను. మనం మనిషిలో అన్నీ పర్ఫెక్ట్గా ఎలా ఉండవో నాలో కూడా ఉండవు, అలాగే ఆయనలో కూడా 100% పర్ఫెక్ట్ కాదు. అసలు ఇంకోటి కూడా, ప్రకృతి కూడా 100% మనిషిని అసలు భూమి మీద తీసుకురాదు. అది ప్రకృతి నియమం. అది కొంత మంచి కొంత చెడు కలిసిన మనిషినే తీసుకొస్తుంది. అందుకని ప్రవచనాలు చెప్పే వ్యక్తి తప్పనిసరిగా పాటించితేనే చెప్పాలి అని ఏమీ లేదు. ఆయన వల్ల ప్రభావితమై ఎంతోమంది తమ గతిని మార్చుకున్నారు. ఇప్పుడు నేను పెళ్ళిలా తస్మా జాగ్రత్త అనే పుస్తకం రాశాను. దాని వెనకాల ఆయన ఐడియాలజీ కూడా ఉంది. ఆయన పెళ్లి మీద ఎంత బాగా చెప్తారంటే, మీరు సంపాదించకుండా, సంపాదనా పరుడు అవ్వకుండా, వయసు వచ్చింది కదా అని, పెద్దవాళ్ళు చెప్పారు కదా అని, ముసలమ్మ పెళ్లి చేసుకోమంది కదా అని మీరు తొందరపడి పెళ్లి చేసుకుని నానా అవస్థ పడతారేమో, అలా చేయమాకండి. పెళ్లి అంత ముఖ్యమైన విషయం కాదు. అంటే లేట్గా చేసుకోమంటున్నారా ఏంటి? కాదు, అసలు పెళ్ళే వద్దంటారు. ఆయన ఒక్కో సందర్భంలో పెళ్ళే వద్దన్నట్టు మాట్లాడి అన్నారు, నీకు అంత తొయ్యిదా, ఒంటరి పడైపోయావా, ఒకే సినిమా 4 సార్లు చూసుకో, అంతేగాని నువ్వు పెళ్లి జోలికి వెళ్ళమాకు అని చెప్తారు. ఇంకోటి కూడా చెప్తారు, ఆయన అనుభవం చెప్పింది, భార్యతో అరగంట మించి మాట్లాడొద్దని చెప్తారు. ఎన్నిసార్లు చెప్పారు ఆ విషయాన్ని. ఎందుకంటే భార్యతో అరగంట మించి మాట్లాడితే తగ్గు వస్తుంది అనే ఆ విషయం చెప్తారు. తర్వాత అత్తాకోడల సంబంధాలు చెప్తారు, ఆడబడుతులు వదిన సంబంధం చెప్తారు, అన్ని సంబంధాలు చెప్తారు. ఒకవేళ ఆయన ఆ రిలేషన్లోకి వెళ్ళిన ఆ తప్పు యొక్క అపరాధన భావన సంక్షోభమే ఆయన్ని ఈ రకమైన స్పృహకి మేలుకొల్పి మనందరికీ ప్రవచనాలు చెప్పే విధంగా తీర్చిదిద్దింది. ఆయనలో ఒకప్పుడు ఇంత ఆధ్యాత్మిక కోణం లేదు. ఆ ఎక్స్పీరియన్స్ మామూలు ఎక్స్పీరియన్స్ కాదండి. ఎందుకంటే సమాజంలో ఒక కట్టుబాటు ఉంది. ఆ కట్టుబాటుని దాటారు ఆయన. అనుకున్నాం దాటారని కామేశ్వరి గారి మాటలను బట్టి అనుకున్నాం, అది నిజమనే అనుకుందాం కాసేపు. అది దాటితే ఆ సంక్షోభం మామూలుది కాదు. తర్వాత వాళ్ళు కాపురం చేసిన 10 సంవత్సరాలు కూడా ఇద్దరూ సుఖంగా చేశారని నేను అనుకోను. ఆ సంక్షోభం ఇద్దరిని వెన్నాడింది, వాళ్ళిద్దరి మధ్య గొడవలు సృష్టించింది, స్పర్ధలు సృష్టించింది. అయితే ఇక్కడ ఒక్క విషయం నేను చెప్తాను అండి, కామేశ్వరి గారి బాధ నేను అర్థం చేసుకోగలను. ఆవిడ పట్ల నా సానుభూతిని అర్థం చేసుకొని, ఆ వారస గ్రీవుల కథని అలా చెప్పి ఉండాల్సింది కాదు. కామేశ్వరి గారు చెప్పడంతో పాటు సీతాదేవితో పోల్చుకోవడం అదొకటి తప్పు. రెండోది, ఒకవేళ కామేశ్వరి గారు చెప్పిన గరికపాటి గారు వాళ్ళ అబ్బాయితో పోలీస్ స్టేషన్లో కేసు పెట్టించాల్సింది కాదు, పెట్టి ఈవిడ్ని రెచ్చగొట్టాల్సింది కాదు. తర్వాత కామేశ్వరి గారు ఒక్క విషయం ఆలోచించాల, అరే నేను ఇలా చెప్పడం వల్ల నా రక్తం పంచు పుట్టిన బిడ్డల్ని సొసైటీలో నిందితులుగా అందరూ చర్చించుకునే వస్తువులుగా ప్రవేశపెడుతున్నానే, ఈరోజు మనం చర్చించుకుంటున్నాం వాళ్ళ కుటుంబం గురించి అని పెడుతున్నానే అనే విషయం కూడా ఆలోచించాల. దానివల్ల నేను కూడా అన్పాపులర్ అవుతున్నానే, నా బిడ్డలు అన్పాపులర్ అవుతున్నారే. నిజంగా శారద గారు ఉన్నారు, శారద గారు కామేశ్వరి గారి పిల్లల్ని సొంత పిల్లల్లాగా పెంచారు. ఇప్పటి వరకు మనకు తెలియదు వాళ్ళు శారద గారి పిల్లలు కాదని. కానీ ఆ శారద గారిని బాధ పెడుతున్నారే. పోనీ గరికపాటి గారిని బాధ పెట్టారంటే గరికపాటి గారి పార్ట్ ఉంది అందులో అనుకుందాం. కానీ
పిల్లలు ఏం చేశారు, శారద గారు ఏం చేశారు, ఆయన అభిమానులు ఏం చేశారు, ఆయన చెప్పిన విషయాలు ఫాలో అయిన వాళ్ళు ఏం చేశారు? ఇంత సంక్షోభానికి గురి చేయాలా కామేశ్వరి గారు? దానివల్ల ఆవిడకి వచ్చే ప్రయోజనం ఏంటి? ఆవిడ వల్ల మానసిక శాంతి ఏమైనా దొరుకుతుందా? దొరకదు. ఆవిడికి ఇంకా అశాంతికి గురవుతుంది. కామేశ్వరి గారు ఒక్క విషయం మిస్ అయ్యారండి. అది దయచేసి కామేశ్వరి గారికి నేను ఈ సందర్భంగా రిక్వెస్ట్ చేసేది ఏంటంటే, ఈ సమస్య గరికపాటి గారిని తిట్టడం అనవసరం. ఆ తప్పులో మీ ఇద్దరి పార్టీ ఉంది. తర్వాత ఎప్పుడు కూడా ఇటువంటి అక్రమ సంబంధాలు కానీ వెళ్ళిపోయే విషయాల్లో కానీ లేడీయే విక్టిమ్ అవుద్ది. పురుషుడు సేఫ్ సైడ్ ఉంటాడు. అయితే మొట్టమొదటిగా ఇప్పుడు సార్ చెప్పిన, ఇందాక సార్ అన్నారు అంటే జీన్స్ వేసుకుంటున్నారు, ఆడవాళ్ళని అగౌరవపరుస్తున్నారు అంటే మాటలు. కానీ ఆయన అంటే అంటే మన భారతదేశంలో అనాదిగా స్త్రీ వేధింపులకు గురి కాబడ్డాన్ని, స్త్రీ యొక్క ఔన్నత్యాన్ని దెబ్బతీయడాన్ని, స్త్రీ యొక్క పాత్రని అంటే అది విచిత్రంగా చిత్రీకరింపబడ్డాన్ని కూడా ఆయన వ్యతిరేకించారు. భారతంలో స్త్రీలు ఏ విధంగా ఉండబడ్డారు, భాగవతంలో స్త్రీలు ఏ విధంగా ఉండబడ్డారు, అన్నిటికంటే ముఖ్యంగా సామవేద అజర్వణ వేదం ఋగ్వేదంలో ఉన్నటువంటి ఆ టైంలో అంటే న్యాయాధిపతులు పరిపాలించిన టైంలో స్త్రీలు ఎటువంటి అంటే సంక్షోభంలో కూరుకుపోయారు అని దాని గురించి చాలా బాగా వర్ణించారు. ఇప్పటికీ కూడా ఆయన స్త్రీ యొక్క ఔన్నత్యం గురించి, స్త్రీ ఎంపవర్మెంట్ అంటే మనకి తేలికపాటిగా అర్థం అవుతుంది స్త్రీ ఎంపవర్మెంట్ గురించి ఆయన ఎన్నో విశేషాలు గురించి, ఎన్నో విషయాల గురించి మాట్లాడారు. ఇంకొక విషయం ఏంటంటే, నేను ఆయన ఏమన్నారు ఇప్పుడు మనకి ఈ వార్ అనేటప్పటికి నేను చూసా అసలు వాట్ ఈస్ ఆయన ఆడవాళ్ళ గురించి ఎంత నీచంగా మాట్లాడతారని చూస్తే స్త్రీ యొక్క ఔన్నత్యం గురించి, ఆ తరతరాలుగా ఇక్కడ వేదనకు గురి కాబడ్డాని గురించి కూడా ఆయన మాట్లాడారు. ఆయన ఏదైతే ఒక రాముడు, మీరు ఇందాక సార్ అంటారు రంగనాయకమ్మ గారు ఏదైతే అంటే కమ్యూనిస్టు భావజాలం అనేది నేను తప్పని నేను అనను, కానీ నిజంగా కమ్యూనిస్టు భావజాలాలు కలిగిన వాళ్ళు సమాజంలో దేనికి భయపడరు, అంటే తొణకరు బెనకరు బెదర్రు. వాళ్ళు ఎలా ఉంటారంటే సమాజానికి మా పట్ల మేమేం చేయగలం, సమాజం పట్ల వాళ్ళు ఏం కోరుకోరు, మేము సమాజానికి ఏం చేయగలం అనేదే చూస్తారు. అదే విషయంలో అంటే రాముడు మాంసాహారి, దేవతలు మాంసాహారి అని చెప్పగలిగినటువంటి ఏకైక బ్రాహ్మణ ఎవరైనా ఉన్నారంటే అది గరికపాటి గారి. అంటే ఆ స్థాయికి అంటే ఆ స్థాయి నాలెడ్జ్ ఉన్న వ్యక్తి, ఆ స్థాయి విజ్ఞానం ఉన్నటువంటి వ్యక్తి ఆడవాళ్ళ పైన అంటే జీన్స్ వేసుకోవడానికి తప్పు పట్టారేమో. మేబీ ఇప్పుడు నేనున్నానండి, నాకు పెళ్ళి కాలేదు, నేను పెళ్ళి అయిన తర్వాత నా పిల్లలు పుట్టి సమాజంలో వచ్చిన తర్వాత సార్ లెట్ మీ కంప్లీట్ ఇక్కడ మన నేనేం చెప్తున్నానంటే ఆయన యొక్క ఉద్దేశాన్ని, ఆయన యొక్క అంశాన్ని దాన్ని చెప్పారు, దాన్ని మనం అనుభవించాలి. అపోజ్ చేసేవాళ్ళు, సపోర్ట్ చేసేవాళ్ళు ఉంటారు. ఆయన కూడా గరికపాటి గారు కూడా అలా అభ్యుదయం గురించి మాట్లాడారు, కొంచెం హీనంగా మాట్లాడారు, చాలా కంప్లైంట్స్ కూడా. అయితే హీనంగా మాట్లాడడాన్ని నేను ఎలా తీసుకుంటున్నాను యాజ్ ఏ ఒక పర్సన్ గా, ఇప్పుడు ఒక అడ్వకేట్ గా, యాజ్ ఏ పర్సన్ గా, ఇప్పుడు సమాజంలో ఉన్నటువంటి వ్యక్తిగా నేను ఎలా తీసుకుంటాను అంటే అది పిల్లలకి ఇండికేట్ చేయడం, వార్న్ చేయడం. అంటే ఇప్పుడు చూసుకున్నట్లయితే దాదాపుగా 30,000 మంది అమ్మాయిలు ఆంధ్రాలో మిస్ అయ్యారు, ఒక్కరు కూడా రికవరీ కాలేదు. ఇంకా మన తెలంగాణలో రికవరీ అయినటువంటి రిపోర్ట్ ఇంకా ఇవ్వలేదు. అంటే ఇక్కడ ఆడపిల్లల మీద అగాధ్యాలు జరుగుతున్నాయి అమ్మా, మీరు కొంచెం అంటే ఇప్పుడు మనం ఇంటికి తాళం ఇస్తున్నప్పుడు దొంగతనం జరగడానికి అవకాశం ఉంటుందా, తాళం వేయకోకుండా ఉన్నప్పుడు దొంగతనం జరగడానికి అవకాశం ఉంటుంది? సుబ్బు గారు ఇలా 60 సంవత్సరాల వయసున్న నాకే కోరికలు పుడుతున్నాయని ఆయన మాట్లాడడం తప్పు కదా? 100కి 200% ఒక సైంటిఫిక్ స్టూడెంట్ గా అంటే న్యాయపరంగా నేను దాన్ని తప్పుపట్టను, 100% తప్పుపట్టను. ఎందుకంటే ఒక